తులసింపుర పోలీస్ స్టేషన్ దగ్గర దారుణం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. గోసామైలో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే కూలి పని చేస్తుంటారో వాళ్ళు మ్యాన్‌హోల్‌లో పడి చనిపోవడం జరిగింది. ఒకరిని కాపాడే ఏదైతే ప్రయత్నం చేశారో మరొకరు చనిపోవడం చేస్తే అసలు అలా ఒకరి వెనకాల ఒకరు ముగ్గురు అయితే ముగ్గురిట్లా ఇద్దరు మరణించారు. మరి ఒకరు అయితే చికిత్స పొందుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. వాళ్ళు ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్లో 5 వరకు పనిచేశారు. ఇదే ఆ మ్యాన్‌హోల్. ఈ మ్యాన్‌హోల్లోనే ముగ్గురు పనిచేస్తూ ఆ దుర్వాసన రావడంతో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుండా దీంట్లో పడిపోవడం అయితే జరిగింది. ఇది పూర్తిగా కూడా ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్, అయ్యప్పన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంటే బేసిక్ ఏదైతే వాళ్ళు తీసుకోకుండా కూడా దానివల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అయితే పూర్తిగా ఇద్దరు మరణించడం అయితే జరిగింది. పూర్తిగా ప్రికాషన్స్ తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే అయ్యప్పన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో వాళ్ళ కారణంగా అయితే ఇద్దరు అయితే చనిపోయారు. దీంట్లో ఒకసారి ఇక్కడ కూలీలు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వర్కర్స్ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే ఎంతమంది చనిపోయారు, ఆ టైంలో మీరు ఉండే అని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? నేనైతే ఆడ కూర్చున్నా మ్యామ్. నేను బయట డెడ్ బాడీలు తీసుకుంటా ఉస్మానియా నుంచి. డెడ్ బాడీ నేను ఒక పెద్ద మస్తాన్ డ్రైవర్ని. ఆడ కూర్చున్నప్పుడు చాలా మంది ఉన్నారు. ఆడ లోపల ముగ్గురు చనిపోయేటప్పుడు ఉన్నారు. ఒకరు చనిపోయిన ఆల్రెడీ, ఇద్దరు బతుకున్నారు. ఒకరికి నేను తీసిన ఆటోమేటిక్గా నేను పాయింట్ చెడ్డి ఏం లేకుండా ఇతాత్ మార్క్స్తోన లోపలికి పోయినా. కార్బన్ డై ఆల్రెడీ మొత్తం గుంజుతుంది నన్ను. గుంజినా కూడా ఒకరిని కాపాడి అంబులెన్స్లో పంపించిన. మళ్ళీ మీదికి లేచిన. మళ్ళీ కింది దిగగానే మళ్ళీ ఇంకోటి బతికే ఉన్నాడు. అని కాలు లేపగానే కాలుకి సేఫ్టీ బెల్ట్ వేసిన. ఏగానే నేను బేవస్ అయిపోయినా లోపలనే. నన్ను కూడా బయట గుంజిండ్రు, లేకపోతే నేను కూడా పోయేటోని. మిమ్మల్ని ఎవరు గుంజినారు? నన్ను బయట కార్గోలు ఉంటారు కదా రోడ్ మీద, వాళ్ళు గుంజిండ్రు నన్ను. ఒకరినైతే బతికించి అంబులెన్స్లో పంపించిన. నెక్స్ట్ బాడీ కూడా అని కూడా బతికిస్తుండే. నేను లోపలనే బేవస్ అయిపోయినా కానీ ఇంకేం కాలేదు. ఎందుకంటే దేనివల్ల అంటే దుర్వాసన ఇప్పుడు కూడా చాలా ఎక్కువ వస్తుంది. మొత్తము ఆక్సిజన్ లోపల పోగానే 2 సెకండ్లకు అర్థం గుమ్మ అయిపోతాం లోపలనే. ఇదంతా కూడా ఎటువంటి ట్యాంక్ ఇది అసలు? దీనికి ఇంకా కన్స్ట్రక్షన్ అక్కడ నుంచి రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదంట. నిన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చిండ్రు. నిన్న మాట్లాడి ఫోటోలు గిట్టలు దిగిపోయిండ్రు. మళ్ళీ ఇది ఇంకా కాలేదంట. ఇంకా పర్ఫెక్ట్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది. ఇది ఎవరిది ఈ కన్స్ట్రక్షన్ కి ఇంకా ఈ మ్యాన్‌హోల్ కి ఎటువంటి సంబంధం? ఇది గవర్నమెంట్దే కానీ మ్యామ్. ఎమ్మెల్యే సాబ్ అయితే ఆయన ఎవరో మనకు తెలియదు. మనమైతే ఆ గుడిసెలో ఉండేటోళ్ళం, గరీబోని. నేను కూడా మహబూబ్ నగర్ నా ఊరు. వీడికి ఒకరిని అయినా ఇద్దరులో ఒకరినైనా చేస్తున్నారు. అసలు ఆ ముగ్గురు కూలీలు కూడా ఏం చేస్తున్నారు? ఏం క్లీన్ చేసే ప్రయత్నం? ఎందుకు ఉంచి పోయినరో తెలియదు నాకు. నేను అప్పటి వరకు మొత్తం క్లీనింగ్ చేస్తుండే ఒక ఆయన క్లీనింగ్ చేస్తుండే. ఆయనకు లోపల ఏమైందేమో వాళ్ళిద్దరు కూడా దుంకిరు. ఆయన కాపాడనిక పోయారు. వాళ్ళకు కూడా మత్తెక్కిపోయింది. ముగ్గురు అన్ననే పడిపోయారు. ఈయననేమో ఒక ఆయన తీసిండు. ఒక ఆయన ఈయన కాపాడండి. వాళ్ళిద్దరు లోపలనే ఉండిపోయారు. ఈయన కూడా పోయి గుమ్మ అయిపోయి. ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం డ్రైనేజ్ లోపలనే డ్రైనేజ్. ఇది ఎందుకంటే కన్స్ట్రక్షన్ కి దానికి ఎటువంటి సంబంధం అది మనకు తెలియదు. నిన్ననైతే పోలీసులు వాళ్ళు వచ్చి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమంటున్నారు కుటుంబ సభ్యులు? అదే ఎమ్మెల్యే వచ్చి కూడా ఏం మాట్లాడారు? ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు నిన్న. వచ్చి కూడా ఈ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదంట. అది కూడా త్వరలోనే మొత్తం చేసేస్తా. దానివల్ల ఏమైనా ఉందో ఏంటి సభ్యులకి ఏం అందజేయాలో అది చేస్తాం. ఇక్కడ ఏమైనా అయిన దీనికి ఏదైనా సరే పబ్లిక్ గురించి ఈ మెనోల్ గురించి కూడా మాట్లాడి నిన్న. అది కూడా మాట్లాడదామని మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడదామని. పూర్తిగా ఇది ఎవరి నిర్లక్ష్యం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళది, ప్రైవేట్ది, వీళ్ళదా? కంపెనీ వాళ్ళది ఏం లేదు మ్యామ్. ఇది గవర్నమెంట్దే. గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో. ఎలుకమైనా చాలా మంది వచ్చింది నిన్న చాలా మంది వచ్చి ఒకరైతే ఎమ్మెల్యే సాబ్ వచ్చిండ్రు, కార్లలో మాట్లాడిండ్రు. ఇది కన్స్ట్రక్షన్ కాలే. ఇంకా పూర్తిగా ఎంతమంది చనిపోయారు? మినిమం 2 చనిపోయాను మ్యామ్. ఒకరిని అయితే బతికించగలను. ఇంకోటి బతికిండు, ఆల్రెడీ మంచిగానే ఉన్నాడు. ఇంకోని కూడా బతికించగలగాని అప్పుడు నేను కూడా బేవస్ అయిపోయినా. ఇంకా ఎవరు లోపలికి పోతలేరు. ఒకరిని కూడా పానం పోవద్దని నేను. మీరు ఎంత ధైర్య సాహసం ఎలా చేశారంటే ఫస్ట్ ఒక అతను పడిపోగానే ఇంకో అతను కాపాడే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరు పడిపోయారని ఇంకొక అతను ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత ఎవరు దిగలేరు. తర్వాత నేను ఏమైనా సరే నాకు పోతే పోని నేను ఒకరినైనా కాపాడాలనుకున్నా. ఒకరిని కాపాడినా, ఇంకొని కూడా కాపాడదాం అనుకున్నా. అప్పుడు నేను కూడా బేవస్ అయిపోయినా. ఒకరిని అయితే మంచిగా చికిత్స పొందుతున్నా, మంచిగానే ఉన్నాడు. నెక్స్ట్ 2 డెడ్ బాడీలు అయితే బయటికి లేచినాయి. ఆ గ్యాస్లు అవి వేసుకొని ఆక్సిజన్ అవి పైపులు వేసుకొని వచ్చిండ్రు గవర్నమెంట్ తరఫున నుంచి. బృందం వచ్చి వాళ్ళని వచ్చిండ్రు, తీసిండ్రు.
అంటే ఎందుకని అసలు వాళ్ళు ఈ ఇసుక ఎందుకు తీస్తున్నారు అసలు ఈ మ్యాన్హోల్ నుంచి? సాఫ్ చేయడానికే తీస్తుండే వాళ్ళు పని. మ్యాన్హోల్ ఎందుకు సాఫ్ చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం మ్యాన్హోల్ ఉంది, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ చెప్పిననే వాళ్ళు పని చేసిండే. గవర్నమెంటే చెప్పిందని చేస్తున్నారు. చేసింది చెప్పింది ఉన్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ వాళ్ళు నేను అన్నా కూడా ఒక్కరిని పంపించినావు కదా, ఇంకోని పంపించక అని చెప్పినా కూడా లోపల పంపించిండ్రు. ఆడు కూడా లోపలనే అయిపోయిండు. ఇంకొని వద్దన్న ఆయన కూడా లోపల పంపించిండు. అంటే ఇది చేసింది మాత్రం ఇప్పుడు ఈ క్లీనింగ్ కూడా ప్రభుత్వం దా కన్స్ట్రక్షన్ దా? ప్రభుత్వం మీదే మ్యామ్, కాన్స్ట్రక్షన్ ఏం లేదు, ఇది కాదు లేదు మొత్తం. వాళ్ళే ఈ మ్యాన్హోల్ ని క్లీన్ చేసే ప్రయత్నం చేశారు, ఇసుక తీసే ప్రయత్నం. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటున్నారు మీరు. నీళ్లు సరఫరా పోకుంటే లోపల సంచులు ఇరికినాయంట, ఆ సంచులు తీయడానికి ఒకరిని పంపించిండ్రు. దాని తర్వాత ఆడు కూడా లోపలనే అయిపోయినావు, ఇంకొని పంపించిండు, అది కూడా అయిపోయింది, ఇంకొని పంపించిండు. నెక్స్ట్ అంటే వాటర్ సరిగా ప్రాసెస్ అవ్వట్లేదు అని సంచులు బ్లాక్ అయ్యాయి. బ్లాక్ అయిన సంచులను తీయడానికి ప్రభుత్వం వాళ్ళే పంపించారు, గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళేనా? మొత్తం జిఎంసీ వాళ్ళే చేసిండ్రు ఇవన్నీ. లోపల పోయినరు, అంతకాలం ఇంకేం చెప్పలేము మనం. దానికన్నా మనం ఒకరిని అయితే కాపాడగలం, ఇద్దరిని కాపాడలేకపోయినా. అదే విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, మ్యాన్హోల్, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? రోడ్ ప్రాబ్లం చాలా గలీజ్. ఇంతకుముందు ఇక్కడ మర్డర్ అయిన ఉండే ఇట్లా చాలా మంది చిన్నపిల్లలు తెచ్చి ఇక్కడ మర్డర్ చేసి ఉండే. ఇంతకుముందువి ఒక పిల్లని కోసి చంపి వేసేసిండే లోపల ఇట్లా. ఒక అతనేమో ఇక్కడ వేస్తే అబ్దల్ గని తెలుసా, పిఎస్ ఆడ వెళ్ళింది ఒక శవం అయితే పెద్దోళ్ళది, మా ఏజ్ ఉంటుంది. భద్రత ఉండదు ఇక్కడ ఏం లేదు, పూర్తిగా కూడా ఇక్కడ ఎటువంటి భద్రత ఉండదు. పూర్తిగా ఇదైతే ప్రభుత్వం వాళ్ళే అదే క్లీన్ చేసే ప్రాసెస్లో ఇద్దరు ఏదైతే ఈ డ్రైనేజ్లో దూకారో వాళ్ళు ఈ సంచులను, అంటే వాటర్ బ్లాకేజ్ అయింది, దాంట్లో ఈ సంచులను అయితే దాంట్లో ఆ మ్యాన్హోల్లో ఈ సంచులు తీసే ప్రయత్నంలో ఆ స్మెల్కి తట్టుకోలేక ఒక అతను అయితే దాంట్లో పడిపోయారు. మరొక అతను అంటే రెండో అతను ఈ మొదటి అతన్ని తీసే ప్రయత్నంలో రెండో అతను కూడా కింద పడిపోయారు. దాని తర్వాత మూడో అతను వీళ్ళు ఇద్దరిని ఏదైతే రక్షించే ప్రయత్నం చేసినా మూడో అతను కూడా కింద పడిపోయి, దాని తర్వాత ఇక్కడ పనిచేసే ఎవరైతే గుడిసెలో ఉండే వ్యక్తి దుంకి ఇద్దరిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా ఒక అతన్ని అయితే కాపాడారు, ఇద్దరు మాత్రము అక్కడికక్కడనే మృతి చెందారని చెప్తున్నారు. ఇదైతే వీళ్ళు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి, రోడ్లు సరిగ్గా ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండవు, చాలా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. పూర్తిగా అయితే ఇది పోలీసులే విచారించాలి. అసలు కన్స్ట్రక్షన్ ఇక్కడ ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది, అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళదా లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు పనిచేసే అధికారుల నిర్లక్ష్యమా, అసలు ఎవరిది అనేది పూర్తిగా వీళ్ళే చెప్పనుంది. పూర్తిగా చూడాలి అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి అనేది కూడా పోలీసులు నిర్ధారించి అసలు ఎవరికి శిక్ష పడుతుంది, చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధించడం అయితే జరుగుతుంది. చాలా ఇది చెప్పొచ్చు, అది చాలా దారుణ విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గురు పడిపోయిన వ్యక్తులు ఒకరినొకరు కాపాడే ప్రయత్నం అయితే చేశారు హ్యుమానిటీ యాంగిల్లో. ఆ కాపాడే ప్రయత్నంలో ఇద్దరు చనిపోయారు, ఒకరు బ్రతుకున్నారు, ఇంకో అతన్ని బ్రతికించారని పూర్తిగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఇట్లాంటి మ్యాన్హోల్స్లో కొంచెం చూసుకొని దిగాలని కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మనతో పాటు ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, అసలు ఎలా జరిగిందంటే ముగ్గురు వ్యక్తులు పనిచేసే వ్యక్తులు ఎలా చనిపోయారు, అంటే దీనికి నిర్లక్ష్యమే కారణమా లేకపోతే ఏంటి? డెఫినెట్లీ అమ్మా, ఇది యాక్చువల్గా అది కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ పైప్ లైను. ఈ డ్రైనేజ్ పైప్ లైన్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే సమయంలో పైనుంచి మురుగునీరు రాకుండా మట్టి సంచులతో కూడినటువంటి సంచులను పెడతారు. ఆ సంచులు తీసే క్రమంలో నిన్న ఒక 5 మంది లేబర్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళతోని. ఈ శ్రీను అనే అతను ఈ మ్యాన్హోల్ కవర్ తొలగించి అందులో నుంచి ఆ సంచులు తీసే క్రమంలో ఆ దుర్గంధమైనటువంటి వాసన భరించలేక అందులో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో అతనింట హనుమంతు మరియు రాములు అనేవారు కూడా రక్షించే క్రమంలో అందులో దిగి ఆయన తీయలేక హనుమంతు ఇద్దరు అందులోనే పడిపోతే ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ కోలేబర్ వాళ్ళు అందులో వెంకటరాములను బయటకు తీయడం జరిగింది. ఆయన శ్వాస అనేది సరిగా ఆడలేక పరిస్థితుల్లో ఇమీడియట్లీ 108కు పిలిచి ఉస్మానియా ఆసుపత్రికి పంపించినారు. కానీ అప్పటికే అతను
హాస్పిటల్లో ట్రీట్మెంటు పొందుతూ చనిపోవడం జరిగింది. తర్వాత డిఆర్ఎఫ్ సహాయంతో ఆ మ్యాన్యువల్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని బయటకు తీసినాం. వాళ్ళు దురదృష్టవశాత్తు అప్పటికే చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా అటువంటి మ్యాన్యువల్లో దిగడానికి డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ వాసన దుర్గంధమైనటువంటి వాసనతోని మనుషులు చనిపోయే ప్రమాదం ఉన్నదని అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సేఫ్టీ మెజర్ తీసుకోకుండా అంటే వీళ్ళు ప్రస్తుతం మాన్యువల్లో ఎందుకు దిగాల్సి వచ్చిందంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలో అంటే ఎటువంటి క్లీనింగ్ చేస్తుంటారు దాంట్లో?